వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 139వ భాగం 13:26 కిష్కింధాకాండలో త్రయత్రింశస్తర్గ అంటే 33వ సర్గ. అధ ప్రతిసమాదిష్టో లక్ష్మణః మహావీరః ప్రవివేశ గుహాం గమ్యం కిష్కింధాం రామశాసనాత్. తర్వాత అంగదాదుల చేత లోపలికి ఆహ్వానింపబడిన శత్రువీర సంహారకుడైన లక్ష్మణుడు రాముడి ఆజ్ఞ ప్రకారం పర్వతాల మధ్యలో ఉన్న కిష్కింధా నగర ప్రవేశం చేసి ద్వారస్థాహరయస్తత్ర మహాకాయ మహాబల బభూవుర్లక్ష్మణం దృష్ట్వా సర్వే ప్రాజ్ఞలయ స్థితాః. అక్కడ ద్వారంలో ఉన్నటువంటి పెద్ద శరీరాలు గొప్ప బలవంతులైన వానరులంతా లక్ష్మణుణ్ణి చూసి చేతులు జోడించి నిలబడి నిశ్వసంతంతో తం దృష్ట్వా క్రుద్ధం దశరథాత్మజం బభూవుర్ హరయస్త్రస్త న చైనం పర్యవారయం. కోపంతో నిట్టూరుస్తూ ఆ లక్ష్మణుని చూసి వానరులంతా అతని చుట్టూ చేరల. సతాం రత్నమయీం దివ్యాం శ్రీమాన్ పుష్పితకాననాం రమ్యాం రత్న సమాకీర్ణాం దదర్శ మహదీం గుహాం. రత్నాలతో నిండిన శ్రేష్టమైన కిష్కింధాపురంలో ఉద్యానవనాలన్నీ పుష్పించి ఉన్నాయి. అలాంటి శ్రేష్టాలైన వస్తువులతో నిండి రమ్యమైన పట్టణాన్ని శ్రీమంతుడైన లక్ష్మణుడు చూశాడు. అది తక్కువగా లేదు. హర్మ్య ప్రసాద సంబాధ నానారత్నోపశోభితాం సర్వకాల ఫలైవృక్షై పుష్పితై ఉపశోభితాం. కిష్కింధ మేడలతో ధనికుల భవనాలతో ఇరుకుగా ఉంది. అనేక విధాలైన రత్నాలతో అన్ని కాలాలలో ఫలాలనిచ్చేటువంటి పుష్పించని వృక్షాలతో ప్రకాశి దేవగంధర్వపుత్రైశ్చ వానరై కామరూపిభిః దివ్యమాల్యాంబరధరై శోభితాం ప్రియదర్శనై. దేవతల పుత్రుడు గంధర్వుల పుత్రుడు ఇచ్ఛానుసారం రూపాలను ధరించగలవ దివ్యాలైన మాలలు వస్త్రాలు ధరించినవాడు చూడటానికి అందంగా ఉన్నవాడు అయిన వానరుడు ఆ నగరంలో శోభ చేస్తున్నాడు. చందనాగరు పద్మాహం గంధైశ్వరభిగంధినాం మైరేయణానాం మధూనాంచ సమ్మోదిత మహాపధాన్. నగరంలోని రాజమార్గాలు ఘ్రాణేంద్రియాలకు తృప్తినిచ్చేటువంటి చందన అగరు పద్మాల సువాసనలతో మైరేయం మధువు మొదలైన మద్యాల సువాసనలతో నిండి ఉంది. వింఛమేరు గిరిప్రఖ్యై ప్రాసాదైర్నైక భూమిభిః దదర్శ గిరివద్యశ్చ విమలాస్తత్ర రాఘవ. లక్ష్మణుడు అక్కడ చాలా అంతస్తులు ఉన్న వింఛమేరు పర్వతాల కంటే ఎత్తైన ప్రాసాదాలను నిర్మలమైన కొండ కాలువలను చూసి అంగదస్య గృహం రమ్యం మహిందస్య ద్వివిధస్య గవయస్య గవాక్షస్య గజస్య శరభస్య విద్యున్మాలే చ సంపాతే సూర్యాక్షస్య హనుమతః వీరబాహు మహోసుబాహోశ్చ నలస్య చ మహాత్మనః కుముదస్య సుషేణస్య
తారాజాంబవతోస్తథా దధిభక్తస్య నీలస్య సుపాటల సుగ్నేత్రయోః ఏతేషాం కవిముఖ్యానాం రాజమార్గే మహాత్మనాం దదర్శ గుహముఖ్యాని మహాపారాణి లక్ష్మణః. లక్ష్మణుడు రాజమార్గంలో రమ్యమైన అంగదుడి గృహాన్ని మహాత్ములు వానరులు అయిన మైంద, ద్విపద, గవయ, గవాక్ష, గజ, శరభ, విద్యున్మాలి, సంపాతి, సూర్యాక్ష, హనుమాన్, వీరబాహు, సుబాహు, నల, కుముద, సుశేష, తార, జాంబవత్, దధివక్త్ర, నీల, సుపాటల, సునేత్ర అనేటువంటి వాళ్ళ గొప్ప సంపదలుగా మహాహర్మ్యాలన్నీ చూశా. పాండురాభ్రప్రకాశాని గంధమాల్యయుతాని చ ప్రభూతధనధాన్యాని శ్రీరత్నై శోభితాని చ. గంధాలతో మాలికలతో అధికమైన ధనధాన్యాలతో స్త్రీలతో కూడిన ఆ ప్రాసాదాలు తెల్లని మేఘాల్లాగా శోభిస్తున్నాయి. పాండురేణ తు శైలేన పరిక్షిప్తం దురాసదం వానరేంద్ర గృహం రమ్యం మహేంద్ర సదసోపమం శుక్లై ప్రాసాదశిఖరై కైలాసగిరిరూపమై సర్వకామ ఫలైవృక్షై పుష్పితైరుపశోభితం మహేంద్రదత్తై శ్రీమద్భి నీలజీమూతసన్నిభై దివ్యపుష్పఫలైర్వృక్షై శ్రీతఛాయైర్మనోహరై హరిభిః సంవృతద్వారం బలిభిః శస్త్రపాణిభిః దివ్యమాల్యవృతం శుభ్రం తప్తకాంచరతోరణం సుగ్రీవస్య గృహం రమ్యం ప్రవివేశ మహాబలః అవార్యమాణః సౌమిత్రిర్ మహాభ్రమివ భాస్కరః. దేవేంద్రుడి భవనంలాగా రమ్యమైన ఆక్రమించటానికి శక్యం కాని వానర రాజ గృహం సుగ్రీవుడి ఇల్లు చూసి ఆ గృహం చుట్టూ తెల్లని పర్వతం దీపశిఖరాల వంటి తెల్లని బురుజులతో ప్రకాశిస్తున్న సమస్తాలైన అనేక ఫలాలనిచ్చే పుష్పించిన వృక్షాలతో శోభిస్తాయి. దానిలో మధ్య శోభాయుక్తమైన నల్లని మేఘాలతో సమానాలైన దివ్యాలైన పుష్ప ఫలాలు గల చల్లని నీడ ఇచ్చేవి మనోహరాలైన దేవేంద్రుడి కల్పవృక్షంలాగా ఉన్న వృక్షాలు గల ఆయుధాలు ధరించి వానరుడు దాని ద్వారాల దగ్గర కావలిగా నిలబడి తెల్లని ఆ భవనాన్ని శ్రేష్టాలైన పుష్పమాలలు ఊడదీవి దానికి అలంకరించారు. దాని ముఖద్వారం పరిశుద్ధమైన బంగారంతో నిర్మించబడి మహాబలశాలి అయిన లక్ష్మణుడు అలాంటి సుగ్రీవ భవనంలోకి సూర్యుడు పెద్ద మేఘంలోకి ప్రవేశించినట్టు ప్రవేశించాడు. ఆ లక్ష్మణుని ఎవ్వరూ అడ్డుకున్న వాళ్ళు లేరు. సప్తకక్ష్యా ధర్మాత్మా యావాస పవమావృత స న సమావృత ప్రవిశ్య సింహద్గుప్తం గుప్తం దదర్శాంతఃపురం మహతు హైమరాజ పర్యంకై బహుభిశ్చ వరాసనైః మహార్హస్తరణోపేతై తత్ర తత్ర సమావృతం. కనుక ప్రవిష్ణేవ పతత శుశ్రామ. అలాగే ధర్మాత్ముడైన లక్ష్మణుడు అనేక వాహనాలతో ఆసనాలతో ఉన్న 7 వాకిళ్లను దాటి చాలా విశాలమైన బాగా రక్షించబడిన అంతఃపురాన్ని చూశారు. ఆ అంతఃపురంలో అక్కడక్కడ శ్రేష్టమైన తోరణాలు పరిచిన ఎన్నో ఉత్తమమైన ఆసనాలు, బంగారు పర్యంకాలు సోఫాలు అమర్చబడ్డాయి. ప్రవిశన్నేవ సతతం శుశ్రావ మధురస్వరం తంత్ర గీతతమాకీర్ణం సమతాళ పదాక్షరం. అంతఃపురంలోకి ప్రవేశించగానే లక్ష్మణుడుకు వీణాతంత్రుల నాదాంతో సమమైన తాళాలు, పదాలు, అక్షరాలు గల అవిచ్ఛిన్నంగా దినవస్తున్న మధుర ధ్వని వినిపించి
బహ్వీశ్చ వివిధాకార రూపయౌవనగర్వితా స్త్రియః సుగ్రీవభవనే దదర్శ స మహాబలశాలి అయిన లక్ష్మణుడు సుగ్రీవుడి ఇంట్లో అనేక విధాలైనటువంటి ఆభరణాలు ధరించిన వాళ్ళ స్త్రీలను చాలామందిని చూశాడు. దృష్ట్వాభిజన సంపన్నాస్తత్ర మాల్యకృతస్రజ వరమాల్యకృత వ్యగ్రాభూషణోత్తమ భూషితా తృప్తాత్నాది చ వ్యగ్రాన్నానుదాత్త పరిచ్ఛదాన్ సుగ్రీవానుచరాంశ్చాపి లక్షయామాస లక్ష్మణః. అక్కడ ఉత్తమమైన అలంకారాలు అలంకరించుకొని తగిన పుష్పాలతో కట్టిన మాలలు ధరించి ఉత్తమమైన పుష్పమాలను తీసుకోవటంలో వ్యగ్రలైన స్త్రీలను చూసి తర్వాత లక్ష్మణుడి అనుచరులను కూడా చూసి వాళ్లలో తృప్తి లేనివాడు ఎక్కువ కార్యభారంతో ఉన్నవాడు ఉదాత్తమైన వేషం లేనివాడు కానీ వాడు పూజితం అంటే అంతా సమృద్ధిగా ఉంది, అంతా సంతృప్తిగా. పూజితం మాను పురాణాంచ కాంచీనాం నిస్పనాం స్వధం న నిశంయత శ్రీమాన్ సౌమిత్రలజ్జితో భవత్. శ్రీమంతుడైన లక్ష్మణుడు నూపురాల శబ్దాలను వడ్డాణాల శబ్దాలను వినగానే ముందుకు వెళ్ళటానికి కొంచెం సందేహించాడు. ఎందుకంటే అక్కడ ఆడవాడు ఉంటారేమో. రోషవేగ ప్రకవేష వేగస్సరకు పితకాసుతాచాభరణస్వనం చకార జ్యాస్వనం వీరో దిశ శబ్దేన పూరయన్. ఆభరణాల ధ్వని వినగానే లక్ష్మణుడు కోపావిష్టుడై తన బిల్లులు ప్రతిధ్వనించేటట్టుగా టంకార ధ్వని చేసి చారిత్రేణ సుమాబాహు అసకృష్ట అసలక్ష్మణ ఉత్థానేకాంతమాశ్రిత్య రామశోక సమన్విత. రాముడికి కలిగిన శోకంతో తాను కూడా బాధపడుతున్న మహాబాహుడైన లక్ష్మణుడు సచ్చరిత్ర కలవాడు అవటంచే దూరంగా వెళ్ళి స్త్రీలు లేని ప్రదేశంలో నిలబడి తేన చాపస్వవేనాథ సుగ్రీవ ప్రభగాధిప విజ్ఞయా గమనం తురస్తః చచాల పరాపనాత్. అప్పుడు వానర శ్రేష్ఠుడైన సుగ్రీవు ధనుష్టంకారం చేత లక్ష్మణుడు వస్తున్నట్టు తెలుసుకొని భయపడి రాజు వేసుకునే ఎక్కేటువంటి సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. అంగదేన యథామహ్యం పురస్తాత్ ప్రతిపేదితం సువ్యక్తమేష సంప్రాప్తః సౌమిత్రిర్భాతృవత్సలః. అంగదుడు ముందుగా నాతో చెప్పినట్లే సోదరుడితో కూడా ప్రేమగా ఈ లక్ష్మణుడు వచ్చాడు, అందులో సందేహం లేదు. అంగదేన సమాఖ్యాతో జాస్మనేన చ వానరః బుబుధే లక్ష్మణం ప్రాప్తం ముఖం చాస్యోపశుష్యతే. సుగ్రీవుడు అంగదుడు చెప్పడం చేత ధనుష్టంకార ధ్వని చేత లక్ష్మణుడు వచ్చినట్లుగా తెలుసుకున్నాడు. అతడి ముఖం వెలవెలపోయింది. తదా స్థారాం హరిశ్రేష్ఠ సుగ్రీవ ప్రియదర్శనాం ఉవాచ హితమవ్యగ్ర స్థలాస సంభాంత మానసః. భయంతో కంగారు పడుతున్న మనస్సు గల వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు చూసే వాళ్ళకి ఆనందం కలిగించే తారతో హితమైన వాక్యాలు తొందర లేకుండా ఇలా అన్నారు. సుగ్రీవ భవనంలో స్త్రీలను చూసిన లక్ష్మణుడు ధనుష్టంకారం చేసినట్టు అది విని సుగ్రీవుడు భయపడినట్టు వర్ణించి ఆ రకాలు సుగ్రీవుడు తారను పంపగా ఆమె లక్ష్మణుడి కోపాన్ని శాంతింపచేస్తున్నట్టు వర్ణించు ఈ శ్లోకం మొదలు 35 శ్లోకాలు 35 వరకు శ్లోకాలు ప్రాచ్య పాఠంలో
కిం మరుత్కారణం బుభ్రు ప్రకృత్యా మృదుమానసః సరోషయో సంప్రాప్తు ఏనాయం రాఘవానుజః. తారా స్వభావం చేత మృదువైన మనస్సు గల లక్ష్మణుడితో కోపంతో వచ్చినట్లుంది. దీనికి కారణం ఏమై ఉండాలి? కిం పశ్యసి కుమారస్య రోషస్థానమనిందితే న ఖల్వ కారణే కోపం ఆహారేన్నరపుంగవః. దోషరహితులవైన తారా యువకుడైన ఈ లక్ష్మణుడు కారణం ఏమై ఉంటుంది ఇంత కోపానికి? నేను ఊహించలేకపోతున్నా. సర్వశ్రేష్ఠుడైన ఇతడు ఇంత కోపంగా ఎందుకుంటాడు? యుద్ధస్య యద్ధస్య కృతమస్మాభిర్బుధ్యతే కించిదప్రియం తద్బుద్ధ్యా సంప్రదార్యాసు క్షిప్రమేవాభిధీయతాం. మనం అతడికి ఏమైనా అప్రియం చేశామా అనే అనుమానం ఉంది నాకు. నీ బుద్ధి చేత శీఘ్రంగా నిశ్చయించి వెంటనే నువ్వే చెప్పు. ఆయన నువ్వే అటాక్ చెయ్యాలన్నట్టు. అథవా స్వయమేనైవం ద్రష్టుమర్హసి భామిని వసనై ప్రాప్తయుక్తైశ్చ ప్రసాదయితుమర్హసి. కనుక నువ్వే స్వయంగా అతన్ని చూసి మంచి మాటలతో ఇక్కడ పరిస్థితి అంతా అర్థం చేసుకునేట్టుగా చేసి శాంతపరుచు. తద్దర్శనే విశుద్ధాత్మా న చ కోపం గరిష్యతి నహి స్త్రీషు మహాత్మానః క్వచిత్ కుర్వంతి దారుణం. కనుక నిన్ను చూడగానే పరిశుద్ధమైన మనస్సు గల అతడి కోపం తగ్గిపోదు. మహాత్ములు ఎక్కడా కూడా స్త్రీల విషయం దారుణంగా ప్రవర్తించరు కదా. త్వయా ప్రాప్తైరుపక్రాంతం ప్రసన్నేంద్రియమానసం తతః కమలపత్రాఖ్యం ద్రక్ష్యామ్యహమరిందమం. నువ్వు మంచి మాటలతో దగ్గరకు వెళ్ళిన తరువాత కమలపత్రాలంటి నేత్రాలు గల శత్రు సంహారకుడైన లక్ష్మణుణ్ణి ఇంద్రియాలు మనసు ప్రసన్నం అయితే అప్పుడు నేను అతన్ని చూస్తా. ముందు నువ్వు శాంతింపచేస్తే నేను వచ్చి మాట్లాడు. పాప్రస్థలంతి మద విహ్వలాక్కి ప్రడంబకాంచీ గుణహీమమాతృత్ర సలక్షణా లక్ష్మణ సన్నిధానం జగామతారా నవిత అంగయష్టి. తార నేత్రాలు మదం చేత వ్యాకులాలై శరీరంలో వడ్డాణం బంగారు సూత్రాలు వేలాడుతూ క్రమలక్షణ సంపన్నురాలైన ఆమె శరీరం కొంచెం ముందుకు వంగి ఉంది. అక్షి తార తుట్టుపడుతూ లక్ష్మణుడి దగ్గరికి వెళ్తోంది. కొంచెం తూలుతోంది. అప్పుడే మంచిగా మందు కొట్టిందను. సతాం సమీక్షైవ హరీశపత్రిం హస్తావురాసీ ఆసీనతయా మహాత్మ అవాంగ్ముఖో భూస్మనుజేంద్రమత్ర త్రిసన్నికర్షా ద్వినివృత్తకోపః. మహాత్ముడైన లక్ష్మణుడు తారను చూడగానే ఉదాసీనుడయ్యాడు. స్త్రీ సమీపంలో ఉండటం చేత కోపంతో పోయి తల ఉంచు కూర్చున్నాడు. సాపానయోగాచ్చ నివృత్తలజ్జ దృష్టి ప్రసాదాచ్చ నరేంద్రసూనో ఉవాచ తారా ప్రణయ ప్రగల్భం వాక్యం మహార్థం పరిపాస్వరూపం. మద్యం సేవించి ఉండటం చేత లక్ష్మణుడి దృష్టి ప్రసన్నంగా ఉండటం చేత తార కొంచెం స్నేహంతో ప్రగల్భాలతో ఉన్న